సో నెక్స్ట్ వచ్చేసి డిజైన్ ఆఫ్ టార్షన్ రీఎన్ఫోర్స్మెంట్. ఇది చాలా పెద్దగా ప్రాబ్లం, చేయాలి తప్పదు. క్వశ్చన్ ఇది: రెక్టాంగులర్ బీమ్ ఆఫ్ సైజ్ అంత బ్రెడ్త్ 230 mm, డెప్త్ 600 mm, సబ్జెక్ట్ టు సాగింగ్ బెండింగ్ మూమెంట్ అంటే EMU అంత 48 × 10⁻³ kN/mm². ఒక నిమిషం. సో ఇందులో VE = VU + VT. అంటే ఈ ఫార్ములా అనేది ఇక్కడ ఉంటుంది, పేజ్ నెంబర్ 75లో ఇక్కడ ఉంటుంది. VE = VU + 1.6 TU/B. మనకి VU క్వశ్చన్లో ఇస్తాడు, TU క్వశ్చన్లో ఇస్తాడు. సో ఇది ప్లేస్ చేస్తే VE వస్తుంది. VE వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ కనుక్కోవాల్సింది ME1 = MU + MT. ఇది ఇక్కడ ఉంటుంది, పేజ్ నెంబర్ 75 ఇక్కడ ఉంటుంది. ME1 = MU + MT. మనకి MU తెలుసు కాబట్టి MU క్వశ్చన్లో ఇస్తాడు, MT అనేది ఇది. సో ME1 = MU + MT. MT అంటే ఇది చేయాలి. ఆన్సర్ ME1 ఇంత వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ దీంట్లో MT రావాలంటే ME1 - MU చేయాలి. సో 86.21 ఇలా చేస్తే MT వస్తుంది. ఇప్పుడు MTని MUని కంపేర్ చేయాలి. అప్పుడు MT అనేది చిన్న MT < MU. సో ఇది రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఓన్లీ టెన్షన్ జోన్లోనే వేయాలి. సో నెక్స్ట్ D అంటే ఎఫెక్టివ్ కవర్. సో 600 - 30 దర్శనం చేసుకోవాలి. 30 + 20/2 అయితే D 560 mm వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఇంకా పెట్టడమే AST కనుక్కుంటున్నాం. ఎంత 0.5 FCK FY of 1 - 100 4.6 ME1 / FCK BD² × BD. ఇందులో D అనేది ఇది తీసుకోవాలి, క్వశ్చన్లో ఇచ్చిన D తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. అది చేస్తే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 461.52 mm² వస్తుంది. AST అనేది ఇది వస్తుంది. దానికి ఇప్పుడు బార్స్ కనుక్కోవాలి. ఎంత AST/16 అనుకుంటున్నా, Dని 16 అనుకుంటున్నా. సో అప్పుడు 2.2 అనేది 3 bars. అక్కడ ఇవ్వాలి, ప్రొవైడ్ 3 bars of 16 mm dia as longitudinal reinforcement in tension zone. ఇక్కడ దాకా అయిన తర్వాత ఇప్పుడు మనము షియర్ ఫోర్స్ అనేది చెక్ చేయాలి. ఇక్కడ వరకు టార్షన్ రీఎన్ఫోర్స్మెంట్ అయింది, టార్షన్ అయింది. నెక్స్ట్ మనము ఈక్వలెంట్ నామినల్ షియర్ కనుక్కోవాలి. నెక్స్ట్ స్టెప్ ఈక్వలెంట్ నామినల్ షియర్ అంటే τVE = VE/BD. క్వశ్చన్లో VE మనకి ఎంత వచ్చింది, ఇక్కడ ఫస్ట్ స్టెప్ VE ఎంత వచ్చింది, 173.217 × 10⁻³ B ఎంత 230 × 560 చేస్తే τV అనేది 1.34 Nm². τV ఇంత వచ్చింది. దాని తర్వాత డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ τC. అప్పుడు PT = 100 × AST/BD. 100 × AST ఎంత వచ్చింది మనకి క్వశ్చన్లో, ఇక్కడ 461.52 / B 230 × ఇది 562 చేస్తే ఎంత వచ్చింది, 0.46 వచ్చింది. ఇది FCK అనేది 20 ఇచ్చింది. ఇప్పుడు టేబుల్ నెంబర్ 19లో పోయి ఇది రాసుకోవాలి. టేబుల్ నెంబర్ 19లో ఇప్పుడు ఎంత, అది 0.466 అంటే ఎందులో లై అవుతుంది, 0.5 నుండి 0.525 దీని లోపల అవుతుంది. .50 ఓకే. .50 0.48 0.25
0.36 0.466 ఇది ABCDE ఇప్పుడు 0.36 ప్లస్ D minus B 0.48 minus 0.36 by 0.50 minus 0.25 ఇంటూ 0.466 minus 0.25 చేస్తే టౌ సి అనేది 0.463 న్యూటన్ పర్ mm స్క్వేర్ వస్తుంది. టౌ విఈ వచ్చింది, టౌ సి వచ్చింది. నెక్స్ట్ టౌ సి మ్యాక్స్ కనుక్కోవాలి. టౌ సి మ్యాక్స్కి ఎంత ఇచ్చిండు గ్రేడ్ M20 కాబట్టి 2.8. ఇప్పుడు కంపేర్ చేయాలి ఏది పెద్ద కానీ. టైప్ ఆఫ్ ట్రాన్స్వర్స్ రీఎన్ఫోర్స్మెంట్ టౌ విఈ 1.34, టౌ సి 0.463, టౌ సి మ్యాక్స్ 2.8. ఇది ఇప్పుడు టౌ సి ఇలా అయిపోయింది, తప్పు వచ్చింది, ఇది తప్పు. సో ఇది అన్సేఫ్ అగెనెస్ట్ షియర్ అండ్ టార్షన్, ఈ రెండింటికి అగెనెస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏఎస్పి కనుక్కోవాలి. మనకు తెలిసిందే ఏఎస్పి అంటే 2 × π/4 8 స్క్వేర్ అని అసెండ్ చేసుకుంటే ఇంత వస్తుంది. దాని తర్వాత ఇది కనుక్కోవాలి ఏఎస్వి ఎంత. ఇది అనేది ఇక్కడ ఉంటాయి ఫార్ములాస్, పేజ్ నెంబర్ 75లో ఇక్కడ ఉంటాయి 2 ఫార్ములాస్, ఏఎస్వి ఒకటి, ఇంకో ఏఎస్వి, ఈ 2 ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములా ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టేస్తే ఈ ఫార్ములా కోడ్ బుక్లో ఉంటుంది, సబ్స్టిట్యూట్ చేస్తే ఇంత ఆన్సర్ వస్తుంది ఎస్వి. దాని తర్వాత ఎస్వి ఇంకొకటి దాని కింద ఉంటుంది, దీంట్లో టౌ ఈ మైనస్ టౌ సి, ఇక్కడ ఇంకొకటి సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్వి ఆన్సర్ వస్తుంది. దాని తర్వాత ఎస్వి ఎక్స్ ఇంతే, ఇది ఆన్సరు. దాని తర్వాత చెక్ ఫర్ డిక్లరేషన్లో L/D క్యాలిక్యులేటెడ్ లెస్ దాన్ L/D ప్రొవైడెడ్ ఉండాలి ఎప్పుడైనా. సో L/D ప్రొవైడెడ్ అనేది 7/20/26. ఇది మనకి సింప్లీ సపరేటెడ్ బీమ్ కాబట్టి 20 తీసుకోవాలి. 20 చేసుకోనా, నాకు కూడా ఐడియా లేదు, ఇందులో తీసుకోవాలి. ఓకే, ఇదే ప్రాబ్లం, ఇది చాలా తలనొప్పి ప్రాబ్లం ఇది. అమ్మా ఈ మ్యాథ్స్ ఎగ్జామ్లో వేయడు చాలా పెద్ద ప్రాబ్లం ఇది, ఇచ్చే ఛాన్స్ లేదు. ముందు ఇచ్చిన 2 ప్రాబ్లమ్స్ మాత్రం కంపల్సరీ, సెకండ్ ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది.